లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్లో భాగంగా డబ్బు సంపాదించటం కాదు, డబ్బు పెంచటం నేర్చుకోండి అనే విషయం గురించి తెలుసుకుందాం. 6 సింపుల్ మనీ రూల్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం. డబ్బు నిర్వహణలో తెలివిగా సంపాదించడం కన్నా తెలివిగా వాడటం ముఖ్యం. మన జీవితంలో డబ్బు ఒక ముఖ్యమైన సాధనం. కానీ చాలామందికి డబ్బు సంపాదించడం తెలుసు, కానీ దాన్ని నిర్వహించడం తెలియదు. మన జీవితంలో డబ్బు ఒక ముఖ్యమైన సాధనం. డబ్బు సంపాదించడం కాదు, డబ్బు పెంచడం నేర్చుకోండి. ఈ వీడియోలో మనం డబ్బును తెలివిగా ఎలా వాడాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా పెట్టుబడి పెట్టాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, ఖర్చులు అంచనా వేసుకోండి. మొదట మన ఖర్చులు ఎలా చేస్తున్నాం అనే విషయం తెలుసుకోవాలి. ప్రతి నెల ఖర్చుల విషయాలు రాయండి లేదా బడ్జెటింగ్ యాప్లో సేవ్ చేయండి. ఇది మన ఖర్చులపై నియంత్రణ తెస్తుంది. నెంబర్ 2, ఆదాయం ఉన్నప్పుడే సేవింగ్ చేయండి. మనకి ఎంత ఆదాయం వస్తుందో కంటే దాన్ని ఎలా నిలుపుకుంటున్నాం అన్నది ముఖ్యం. ప్రతి నెల ఆదాయం వచ్చిన వెంటనే 20 లేక 30% సేవింగ్స్ చేయండి. ఇది మన భవిష్యత్తుకి భద్రతకి బలమైన అడుగు. ఆ సేవింగ్స్ని తర్వాత ఇన్వెస్ట్ చేయండి. నెంబర్ 3, అత్యవసర నిధి తయారు చేయండి. ఉద్యోగం పోవచ్చు, ఆరోగ్య సమస్య రావచ్చు. అలాంటి సమయంలో మనకు ఒక అత్యవసర నిధి అవసరం. కనీసం 3-6 నెలల ఖర్చులకు అవసరమయ్యే డబ్బును ఎఫ్డి లేదా లిక్విడ్ ఫండ్స్లో ఉంచండి. ఇది మనకు కష్టకాలంలో ఉపయోగపడుతుంది. నెంబర్ 4, అప్పుల బంధనాల నుండి బయటపడండి. క్రెడిట్ కార్డు, లోన్లు ఇవన్నీ తాత్కాలిక సహాయమే కానీ దీర్ఘకాలంలో భారం అవుతాయి. నెంబర్ 5, పెట్టుబడులపై అవగాహన పెంచుకోండి. డబ్బు పెట్టుబడిగా పెడితేనే అది పెరుగుతుంది. ఎఫ్డి, ఆర్డీలు సురక్షితంగా ఉంటాయి కానీ రిటర్న్స్ తక్కువగా ఉంటాయి. ఇక మ్యూచువల్ ఫండ్, సిప్, పీపీఎఫ్, ఎన్పిఎస్లో వంటి స్కీముల గురించి తెలుసుకోండి. మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీకి తగ్గట్టు పెట్టుబడి పెట్టండి. వయసు పెరిగే కొద్దీ భద్రతకు ముఖ్యం ప్రాధాన్యత ఇవ్వాలి. నెంబర్ 6, లక్ష్యాలకు అనుగుణంగా డబ్బును ప్లాన్ చేయండి. మీరు పిల్లల విద్య, పెళ్ళి, రిటైర్మెంట్, టూరింగ్ వంటి లక్ష్యాలకు ముందుగానే డబ్బును ప్లాన్ చేయాలి. ప్రతి లక్ష్యం కోసం ఒక ఖచ్చితమైన గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. అప్పుడే మీరు ఆర్థికంగా ఆర్గనైజ్డ్గా జీవించగలుగుతారు. ఇంకా ముగింపుగా చెప్పేది ఏంటంటే, డబ్బును తెలివిగా నిర్వహించడం అనేది ఒక కళ. మీరు ఎంత సంపాదిస్తున్నారో కాదు, దాన్ని ఎలా వాడుతున్నారో అనేది ముఖ్యం. ఈరోజే మీ ఖర్చులను రాసి ఒక చిన్న బడ్జెట్ని తయారు చేయండి. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. డబ్బును మీరు నియంత్రించకపోతే అది మిమ్మల్ని నియంత్రిస్తుంది. ఇప్పుడే నియంత్రణ ప్రారంభించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.